హైదరాబాద్ రంగారెడ్డితో కలుపుకొని ప్రతి జిల్లాకి 15 లక్షల రూపాయలు ఆల్రెడీ మేము డిస్ట్రిక్ట్ శాంక్షన్ చేసినాం. వాళ్ళ డిస్ట్రిక్ట్ అకౌంట్లో వాళ్ళకి అమౌంట్ కూడా పంపించడం జరిగింది. ప్రతి లొకేషన్ అంటే ఈచ్ జిల్లాలో 3 లొకేషన్స్లో మేము సమ్మర్ క్యాంప్ చేయాలంటే డిఫరెంట్ సిటీస్. సపోజ్ కరీంనగర్ ఉంటే డిఫరెంట్ 3 కరీంనగర్లో ఒకటి, ఇంకా 2 వేరే సిటీలో ఒకటి. ప్రతి జిల్లాకు 3 లొకేషన్స్ సమ్మర్ క్యాంప్ చేయాలని. ఈ సమ్మర్ క్యాంప్ 30 రోజులకు కాను 5 lakhs రూపీస్ ఈచ్ లొకేషన్కి 5 లక్షల రూపాయలు, జిల్లాకి 3 లొకేషన్లు 15 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ డబ్బులు ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. 20 తారీఖు నుంచి సమ్మర్ క్యాంప్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున హైదరాబాద్లో 2 జిల్లాలో కూడా ప్రారంభిస్తున్నాం. దీంట్లో ప్రతి కోచింగ్ క్యాంప్లో కోచెస్ని, ఫిజియోని, ఇంకా అవసరమైన స్టాఫ్ని కూడా వాళ్ళకి రిక్రూట్ చేయమనే డిస్ట్రిక్ట్ వాళ్ళకి మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వీలైతే ఎక్కడైనా డిస్ట్రిక్ట్స్లో కోచెస్ అవైలబుల్ లేకపోతే మా సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు అండ్ టీంతో డిస్కస్ చేస్తే వాళ్ళకు కూడా మీకు హైదరాబాద్ నుంచి వీలైతే ఎన్ఐఎస్ కంప్లీట్ చేసిన కోచింగ్ని సపోర్ట్ చేయడం కూడా పాసిబిలిటీ చెక్ చేస్తున్నాం. ఈ సమ్మర్ క్యాంప్లో ప్రతి ప్లేయర్కి కూడా రిఫ్రెష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది హెచ్సిఏ తరఫున రిఫ్రెష్మెంట్ కూడా ఇస్తూ ఉన్నాం. అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేమందరినీ రిక్వెస్ట్ చేయడం అంటే మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ చేసుకొని 8:30, 9 లోపల సమ్మర్ క్యాంప్ని కంప్లీట్ చేసుకోవాలని. ఈ సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కండక్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళందరినీ డిస్ట్రిక్ట్ టీం ఒకటి సెలెక్ట్ చేసుకొని ఆ 7-8 జిల్లాలు ఏవైతే ఫైనల్గా డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళని హైదరాబాద్లో డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ చేయాలని. దాంట్లో డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత అవసరమైతే హైదరాబాద్లో వారికి ట్రైనింగ్ ఇవ్వాలని మా అకాడమీస్లో, హైదరాబాద్లో ఉన్న 2 అకాడమీస్లో. అంతేకాకుండా ముఖ్యంగా మా అపెక్స్లో, మా ఎలక్టెడ్ బాడీలో ఆఫీస్ బేరర్స్లో డిస్కస్ చేసిన తర్వాత మేము హైదరాబాద్లో ఇంకొక 4 లొకేషన్స్లో కూడా జిమ్ఖానా లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇది కూడా ఈ సమ్మర్ క్యాంప్తో మొదలు పెట్టుకొని ఆ తర్వాత ఒక 4 శాటిలైట్, ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు మీకు చెప్తున్నా, 4 శాటిలైట్ లొకేషన్స్లో ఇప్పుడు ఇమీడియట్గా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అవసరమైతే అదే ఇప్పుడు సమ్మర్ క్యాంప్ చేసిన లొకేషన్లో కానీ లేదంటే ఇంకా బెటర్ ఫెసిలిటీ ఎక్కడైనా దొరికితే ఆ లొకేషన్స్లో ఇప్పుడు జిమ్ఖానాలో ఏదైతే చిన్న మన ప్రాక్టీస్ జరుగుతుందో అట్లా అకాడమీ చేయాలనేది మా టీం ముఖ్య ఉద్దేశం. హైదరాబాద్లో క్రికెట్ అసోసియేషన్లో ఇంతకుముందు ఎప్పుడు గత 10-15 సంవత్సరాల్లో ఎప్పుడు జరిగిన విధంగా 15 లక్షలు శాంక్షన్ చేసుకుంటూ సమ్మర్ క్యాంప్ ఇది మొదలు పెడతా ఉన్నాం. ఇది మేము ఏదైతే ఎలక్షన్ తర్వాత డిస్ట్రిక్ట్లో డెవలప్ చేయాలనుకున్న భాగంగా చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ సమ్మర్ క్యాంప్లో కంప్లీట్ అయిన నేర్చుకుని వీటన్నింటినీ కూడా అక్కడ పర్మనెంట్ కోచెస్ ఇచ్చుకుంటూ డిస్ట్రిక్ట్లో 3 లొకేషన్లో పర్మనెంట్ కోచ్ ఇచ్చుకుంటూ వాటిని పర్మనెంట్ అకాడమీ పెట్టాలనే ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే హైదరాబాద్లో సమ్మర్ క్యాంప్ ఎందుకని 2-3 మిత్రులు అడిగినప్పుడు చాలామంది మీకు తెలుసు ప్రైవేట్ అకాడమీస్లో హైదరాబాద్లో 200-300 పైన ఉన్నాయి. కాకపోతే అక్కడ ప్రతి అకాడమీలో 5,000 మినిమం రూపీస్ నుంచి 50,000 మినిమం మంత్లీ కలెక్ట్ చేస్తున్న మనం చూస్తున్నాం. అయితే చాలామంది పేద విద్యార్థులు, పేద ప్లేయర్స్ అందరికీ కూడా ఆదుకోవాలనే హెచ్సిఏ ముఖ్య ఉద్దేశంతో హైదరాబాద్లోని డిఫరెంట్ లొకేషన్స్లో కూడా మనం ఫ్రీ క్యాంపస్ని, ఫ్రీ సమ్మర్ క్యాంప్తో పాటు ఫ్రీ అకాడమీస్ కూడా రన్ చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ ప్రయత్నంలో మీ అందరి సహకారంతో విజయవంతమని అవుతామని అనుకుంటున్నాం. సమ్మర్ క్యాంప్ తర్వాత ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. కమింగ్ టు ది ఐపీఎల్ తెలుసు, ఇది చాలా ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఇండియాకి. అట్లాగే మా అదృష్టం మేము వచ్చిన త్వరలోనే ఐపీఎల్ కండక్ట్ చేసే అదృష్టం మాకు కలిగింది. మీ అందరికీ కూడా తెలుసు, మేము కొత్తగా బాడీ ఎలక్ట్ అయిన తొందరలోనే మాకు టెస్ట్ మ్యాచ్ చేయడం జరిగింది. టెస్ట్ మ్యాచ్లో కూడా ఎప్పుడు రానంత పబ్లిక్ని మనం వ్యూవర్స్ని చూసాము హైదరాబాద్లో. మీ అందరికీ కూడా తెలుసు, 5,000 స్టూడెంట్స్ని ఎవ్రీడే 5,000 to 6,000 స్టూడెంట్స్ని ఫ్రీగా ఇచ్చి పంపించాం. స్టేడియం ఫుల్, నాకు తెలిసి 1,08,000 మెంబర్స్ పూర్తిగా 4 రోజుల్లో స్టేడియంలో విజిట్ చేసి ఇది ఇండియా రికార్డ్. ఇది అంతేకాకుండా ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్లో వరల్డ్ రికార్డ్ కూడా మనం చేసుకున్నాం 500+ రన్స్ తీసుకోవడంలో. ఇదంతా మేమంతా కూడా చెప్పొచ్చు, మా అపెక్స్ బాడీ అదృష్టం అనుకోవాలా, మేము లక్కీ అపెక్స్ అనుకోవచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత అన్ని కూడా మంచి శుభ పరిణామాలు జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా తెలుసు, టెస్ట్ మ్యాచ్లో కొన్ని ఇబ్బందులు పడినాం మేము, వాష్రూమ్స్ కానీ ఇవన్నీ కానీ. ఇప్పుడు ఎక్కడ కూడా వాష్రూమ్స్ కానీ అట్లాంటి ఇబ్బందులు మీరు ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కూడా చూడట్లేదు. చిన్న ఇష్యూస్, ఎస్ రెండు సార్లు మాకు ఏసీ లేదు, పని చేయలేదు, ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేయించాం. ఇంకా చిన్న ఇష్యూస్ కూడా ఓవర్కమ్ అవుతున్నాం.
దయచేసి ప్రెస్ మిత్రులకు కూడా ఏవైనా మీ దృష్టికి వస్తే మా అపెక్స్ టీంలో ఎవరికైనా మా CEO గారికైనా ఎవరికైనా ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా వాటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. నాకు తెలిసి IPL మ్యాచెస్ని చాలా బాగా కండక్ట్ చేస్తున్నాం. మాకు BCCI నుంచి కానీ బయట పబ్లిక్ నుంచి కానీ ఈవెన్ సోషల్ మీడియాలో ఉండే అందరి క్రిటిక్స్ నుంచి కూడా మంచి మైలేజ్ వస్తుంది. మంచి IPL మ్యాచెస్ కండక్ట్ చేస్తున్నామనే ఒక మంచి ఒపీనియన్ వస్తుంది. ఇంకా ఫర్దర్గా వచ్చే మ్యాచెస్ కూడా మా స్టేడియంని పూర్తిగా రెనోవేట్ చేసుకోవాలని అపెక్స్ బాడీలో డిస్కస్ చేసుకున్నాం. అతి తొందరలో ఒక ఏజెన్సీకి స్టేడియంని రిపేర్ చేసి రెనోవేట్ చేసుకునే బాధ్యతలు తీసుకుంటాం. ఇప్పుడే ఆల్రెడీ స్టేడియంని టెస్ట్ మ్యాచ్ తర్వాత ప్లేయర్స్ రూమ్స్ని అండ్ వాష్రూమ్స్ని చాలా రూమ్స్లో ఏసీలని టీవీలని రిప్లేస్ చేయడం జరిగింది. వాష్రూమ్లో ఉన్న కమోడ్స్ని కానీ యూరినల్స్ని కానీ కూడా రిపేర్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం. ముందు ఉన్న బాడీస్ అన్నీ కూడా ఇంట్లో రెనోవేషన్ చేసుకుంటాం. ఇక్కడికి బ్యూటిఫుల్ లొకేషన్ తీసుకోవడం జరిగింది. అయితే మీరు చూస్తే గ్రౌండ్లో సీటింగ్ వరకు మాత్రం రెనోవేషన్ పూర్తిగా అయ్యింది. ఇంకో కొంచెం చిన్న చిన్న వర్క్స్ నేను కంప్లీట్ చేస్తాం. ఇన్సైడ్ ద స్టేడియం అండి, అంటే ప్లేయర్స్ రూమ్స్ కానీ మా వాష్రూమ్స్ కానీ ఆ తర్వాత లిఫ్ట్లు కానీ ఆ తర్వాత కార్పొరేట్ బాక్సెస్ కానీ వీటన్నిటి రెనోవేట్ చేయాల్సి ఉంది. అట్లాగే ఫైర్కి సంబంధించిన ఉన్నాయి, వాల్ సీలింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అతి తొందరలో. అట్లాగే లాంజెస్ని కూడా ఎప్పుడో 20-30 ఇయర్స్ బ్యాక్ చేసిన లాంజెస్, ఆ లాంజెస్ని కూడా ఇంకా బాగా రెనోవేట్ చేసి ప్రెసిడెంట్ బాక్స్, సీఎం బాక్స్, గవర్నర్ బాక్స్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. హైదరాబాద్ ఎందుకు కరెంట్ ప్రాబ్లం ఊరికే కరెంట్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఊరికి కరెంట్ మ్యాచ్ సందర్భంగానే కరెంట్ ఎందుకు తొలగిస్తున్నారు? అసలు రీసైకిల్ డబ్బులు ఇప్పుడు ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. ఇది గంటాపదంగా గట్టిగా చెప్తున్నా. అపెక్స్ వీళ్ళందరూ మాట్లాడి నేను పర్సనల్గా CMD గారితో మాట్లాడి ఈ ప్రాబ్లంకి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అయితే 2015 నుంచి జరుగుతున్న ఇష్యూ ఇది. ప్రతి బాడీ కూడా ప్రయత్నం చేసింది వ్యవస్థ తీసుకోవడానికి, కానీ గవర్నమెంట్ ప్రతిసారి దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చింది. అసోసియేషన్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ పెండింగ్ జరుగుతూ వచ్చింది. ఇంకా ఇది పెండింగ్ లేదు, క్లియర్ అయిపోయింది. మేము ఇన్స్టాల్మెంట్కి వచ్చాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసాం. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళకు నాకు అగ్రిమెంట్ ప్రకారం పే చేస్తాం. రిపీట్ అవ్వడం కాదండి. ఇప్పుడు ఇంత పెద్ద స్టేడియం 40,000 నుంచి 50,000 మంది స్టూడెంట్ ఉన్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. దాన్ని ఇమీడియట్గా ఓవర్కమ్ చేస్తూ ఉంటాం. మోటార్ ఏదో రిపేర్ వచ్చింది, అది ఇమీడియట్గా రిపేర్ చేయించాం. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మన ఇంట్లో కూడా ఏదైనా కంపల్సరీ ఏదో జరుగుతుంటుంది, నడుస్తున్న మోటార్ ఆఫ్ అవుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇమీడియట్గా రిపేర్ చేస్తాం. సరే, టికెట్స్ విషయంలో ప్రతిసారి కూడా ఇష్యూ అవుతుంది. ఎందుకంటే 1 అవర్కే అనేది కూడా కాంప్లిమెంటరీ పాస్లు HCA ఉన్నవి బ్లాక్లో ఎక్కువ జరుగుతున్నాయి. మేము కూడా మా దృష్టికి కూడా అది వచ్చింది. మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అడిగాం. బ్లాక్లో టికెట్స్ ఎవరైనా అమ్మితే ఇమీడియట్గా ఈవెన్ నా సోషల్ మీడియాలో కూడా నేను షేర్ చేస్తున్నాను. మీ అందరికీ చూసాను. వాళ్ళని అరెస్ట్ చేసి యాజ్ పర్ లీగల్ యాక్షన్ తీసుకోమని, అవసరమైతే మేము పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిసారి క్లారిటీగానే ఇస్తున్నాం. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే SRH అనేది, ఎందుకంటే టికెట్స్ అనేది మీ అందరికీ కూడా తెలుసు. IPL అనేది SRH, ఇది కమర్షియల్ వెంచర్. ఇది BCCI నుంచి IPLకి వస్తుంది. ఇది ఖచ్చితంగా కమర్షియల్ వెంచర్. ఇది ఫ్రీ కాదు. ఖచ్చితంగా టికెట్ కొనుక్కోవాల్సిందే. కొనుక్కున్న వారికి ఇస్తారు. ఆన్లైన్లో మీ అందరికీ తెలుసు, మన స్టేడియం కెపాసిటీ 39,000, 2 లక్షల 1,00,000 మంది పట్టే కెపాసిటీతో ఒక స్టేడియం పెడితేనే హైదరాబాద్ సరిపోతుందని ఆలోచన చేస్తున్నాం. దేవుడి దయ వల్ల అది కూడా జరగాలనే కోరుకుంటున్నాను. మొన్న మీరు ఇప్పుడు సోషల్ మీడియా అన్నారు కాబట్టి క్వశ్చన్ ఉంటుంది. మొన్న మీరు ఫేస్బుక్లో పెట్టి కూడా సీఎం వచ్చినప్పుడు మై స్టేడియం వెల్కమ్ మై స్టేడియం అన్నారు. అది కాంట్రవర్సీగా మారింది. దాన్ని మీ స్టేడియం మీ ఒక్కరి స్టేడియం అసోసియేషన్ ఇప్పుడు మై తెలంగాణ అంటాము, అంటే తెలంగాణ మొత్తం నేను కొన్నట్ట. మై హైదరాబాద్ అంటాము, హైదరాబాద్ మొత్తం కాదా. మై స్టేడియం అంటే ఖచ్చితంగా ఈ స్టేడియం నాది. నేను ఇక్కడ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇక్కడ మంచి చెడ్డ బాధ్యతలు అన్ని నాది. ఖచ్చితంగా ఇది ఇంగ్లీషు మాట్లాడే మాట. దానికి ఎవరైనా అర్థం కాకపోతే వాళ్ళు క్లారిటీ ఇస్తున్నా. స్టేడియం నా ఓన్ కాదండి, మై స్టేడియం అంటే నేను ఓన్ చేసుకుంటున్నాను. మై తెలంగాణ అంటాం, ఎవరైనా మై హైదరాబాద్ అంటారు, మై స్టేడియం. కూడా KTM అండ్ SRH వాళ్ళు చూస్తారు. మా దృష్టికి వచ్చింది. ఖచ్చితంగా మేము SRHని డిస్కస్ చేస్తున్నాం. దాని మీద టికెట్ కొన్న వాళ్ళేమో నిల్చొని చూడాల్సి వస్తుంది. టికెట్ లేని వాళ్ళు రిలేటివ్స్ కానీ కింది సింబల్ నుంచి పై
టికెట్ కొన్న వాళ్ళకి నిల్చొని అది పోలీస్ డిపార్ట్మెంట్తో సీరియస్గా మాట్లాడుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కూడా ప్రతిసారి ఇదే జరుగుతుంది. ప్రతి ఐపీఎల్ మీరు దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది పేటీఎం అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చూడాల్సిన బాధ్యత. ఖచ్చితంగా మేము పోలీసు వాళ్ళతో మాట్లాడతాం. ఇంకా సెక్యూరిటీ, ఎందుకంటే ఇక్కడ సెక్యూరిటీ స్ట్రిక్ట్ చేస్తే సెక్యూరిటీ స్ట్రిక్ట్గా ఉందని మనమే మాట్లాడతాం. సెక్యూరిటీ స్ట్రిక్ట్ చేయకపోతే ఇది ప్రాబ్లం వస్తుంది. అందుకనే నెక్స్ట్ మ్యాచ్ నుంచి పాస్ లేకుండా ఎవరిని లోకల్ పంపించకుండా చూడాలనే ప్రయత్నం చేస్తాం. 115 వచ్చినట్టు ఎప్పుడు రాలేదు. ఇంకా మేము చాలాసార్లు డబ్బులు అడుగుతా ఉన్నాం. మాకు కావాల్సిన డబ్బులే రాలేదు. ఇంకా రెనోవేషన్కి వాళ్ళ నుంచి ఎస్టిమేట్స్ ఉంది. మీకు ఏదైతే రెనోవేషన్ ప్రస్తుతం బీసీసీ రూల్ ప్రకారంగా ఏదైనా స్టేడియం, ఏదైనా స్టేట్ స్టేడియం రెనోవేట్ చేసుకుంటే దాంట్లో 50% వాళ్ళు డబ్బులు ఇస్తారు. 50% స్టేట్ అసోసియేషన్ డబ్బులు ఇస్తారు. అది ఖచ్చితంగా బీసీసీ నుంచి మనకు సపోర్ట్ ఉంది. బట్ ఇప్పటివరకు ఎక్కడ డబ్బులు మాకు అర్థం కాదు. అది అది క్లారిటీ లేదు. లాస్ట్ టైం అప్పుడు మనకి 10 రూపీస్కి దానికి అంత వచ్చింది. అది మేము అకౌంట్స్ అన్ని కూడా బీసీసీ సబ్మిట్ చేస్తాం. మీరు వచ్చిన తర్వాత గత ప్రెసిడెంట్ చేసినటువంటి తప్పుదాన్ని ఇప్పటికే కేసు నమోదు దానిపై చర్యలు తీసుకుంటామన్నారు. దానిపై ఇన్వెస్టిగేషన్ చేపిస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు దానికి సంబంధించి ఇలాంటి తప్పిదాలు మీరు అంటే ఇంతకుముందు మీకు బాగా తెలుసు. అది పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ డిపార్ట్మెంట్లో రన్ అవుతుంది. దానికి నేను ఇట్లా అసోసియేషన్ తరఫున ఏసీబీ కేసెస్ రన్ అయినాయి. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. నా పరిధిలో సమ్మర్ క్యాంప్ సంబంధించింది ఉమ్మడి డిస్ట్రిక్ట్ లిస్ట్ ఇచ్చారు. నల్గొండలో కొంచెం ఇష్యూ ఉంది. దాన్ని ఎట్లా స్టార్ట్ అవుట్ చేయాలని మా టీంతో మాట్లాడుతున్నాం. 99% ఏం చేయాలనేది ఒక ఇన్ఫార్మ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ 2 టెస్ట్ తీసుకున్నాం. 2 టీమ్స్ కొంచెం ఏదో కోర్టులో ఇష్యూ నడుస్తాం. అది విభాగం అవ్వలేదు. అందుకని ఆ సంబంధం ఎట్లా చేయాలంటే మా టీంతో మాట్లాడుతున్నాం. 15 లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి 20th నుంచి ఫ్రీ. ఎందుకంటే ఎస్సీఏ అనేది ఖచ్చితంగా మా పేద ప్లేయర్స్ కోసం ముందుగా ఉంటుంది. అందుకోసమే సమ్మర్ క్యాంప్ కానీ ఆ తర్వాత పెట్టే అకాడమీ ఫ్రీ చేస్తాం. చిన్న కమ్యూనికేషన్ ఛార్జ్ వచ్చింది. నెక్స్ట్ మ్యాచెస్ నుంచి మా మీడియా ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు మీడియా పాస్లు ఇస్తారు. నెక్స్ట్ ఐపీఎల్ సీజన్కి హైదరాబాద్ సంబంధించిన లోకల్ ప్లేయర్ లేకపోతే ఐపీఎల్ జరగదని దాదాపు 9 ఉద్దేశంతో అన్నారు. ఏం జరుగుతుంది అనేది పక్కకు పెడితే మా ఇంటెన్షన్ కూడా హైదరాబాద్ నుంచి మినిమం 10 మెంబర్ ప్లేయర్స్ ఖచ్చితంగా ఉండాలని నేను కూడా మా అందరి తరఫున ఎస్ఆర్హెచ్ రిక్వెస్ట్ చేస్తున్నాం. తెలంగాణ నుంచి కొంతమంది ఒక్కరో ఇద్దరు కాదు, చాలా మంచి ప్లేయర్స్ని ఇక్కడ వేరే స్టేట్ వాళ్ళు వేరే టీం పికప్ చేసిన మా తెలంగాణ నుంచి కొంతమందిని తీసుకోమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ నుంచి 3 ప్లేయర్స్ మీకు తెలుసు. సిరాజ్ గారు, తిలక్ వర్మ గారు, అవినాష్ రావు గారు 3 మనకి ఆల్రెడీ సెలెక్ట్ అయినారు. ఈ నెంబర్ని నెక్స్ట్ 10 మెంబర్స్ ఉండాలనేది ప్రయత్నం చేస్తున్నాం. ఉమెన్లో కూడా 2 WPL లో కూడా 2 సెలెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంకా నెక్స్ట్ నెంబర్ పెంచుకోవాలనేది మా ఉద్దేశం. 1.67 is the dues, Anna. We given some amounts, and within 2 months we assured them we will clear everything. So what is the sum amount? 15 lakhs we paid immediately. Okay. After that we will pay in the month of it. After IPL season we will pay the months with 3 installments. 3 installments. 1.5. ప్రతిసారి డాక్యుమెంటరీ పాస్ మీదే ఇష్యూస్ వస్తాయి. అయితే మేము అందరినీ సాటిస్ఫై చేస్తాం. అప్పటి వరకు సాటిస్ఫై కాదు. మీకు ఇచ్చాను అనుకున్నాం. ఒకవేళ ప్రెస్ మిత్రులు నాకు 100 మంది ఉన్నారు. నేను 100 మందికి ఇవ్వడం పాసిబిలిటీ కాదు. ఒకరో ఇద్దరితో ఇస్తే ఇంకా 98 మంది నాకు రాలేదని అంటారు. అట్లాగే అన్ని జాగ్రత్తలు అట్లే జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రెస్ ఒకటే కాదు, ఆల్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లేస్తే అండ్ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ఒక మీ విభాగంలో 4 5 ఎవరికో ఇస్తాం. ఇంకా 2000 మెంబర్స్ మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అట్లా జరిగిందని మేము అనుకోము. బట్ ఏమైనా ఒక చిన్న బాధ కలిగించిన విషయం ఏంటంటే వాడు 2 months కింద నోటీస్ ఇచ్చాడు. మీ అందరికీ కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. 2015 నుంచి జరుగుతున్న ఇష్యూని ఇమీడియట్గా మేము సెటిల్ చేయాలంటే మాకు కొంచెం టైం పడుతుంది. అయితే మేము వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసిందంటే కొత్త సీఎం గారు వచ్చినారు, వాళ్ళు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ మీద ఉన్నారు. వారిని వెళ్ళి మా స్టేడియంకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము కొంచెం వే ఆఫ్ తీసుకుంటాం, అప్పటిదాకా కొంచెం టైం ఇవ్వండి వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాం. రిక్వెస్ట్ చేస్తే అయితే తర్వాత మనం మాట్లాడతామని చెప్పాము. వాళ్ళు ఫస్ట్ కన్సిడర్
శాంక్షన్ చేసినట్టే అనిపించింది. ఫస్ట్ మ్యాచ్ మాకు ఏమి ఇబ్బంది పెట్టలేదు. అయితే సెకండ్ మ్యాచ్ కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టారని అనుకున్నాము. ఆల్ ఆఫ్ ద సడన్ ఈవినింగ్ 6 o'clock వచ్చి కట్ చేయడం మాకు మా CEO గారి వలన మాకు తెలియడం జరిగింది. తెలియగానే ఇమీడియట్గా మాకు తెలిసిన గవర్నమెంట్ ఉన్న పెద్దలని కనుక్కుంటే వాళ్ళు ఇమీడియట్గా ఏదో ఒకటి సెటిల్మెంట్ చేస్తామని పవర్ సీఎం గారు అండ్ సీఎం ఆఫీస్ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫర్ దిస్. ఇమీడియట్గా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇష్యూలు రిజాల్వ్ చేసినారు. మళ్ళీ నెక్స్ట్ డే నాకు CMD గారితో మీటింగ్ పెట్టినారు. నేను పర్సనల్గా CMD గారిని కలిసి వాళ్ళు కూడా వెరీ కైండ్ అండ్ మా రిక్వెస్ట్ని వాళ్ళు కన్సిడర్ చేసి ఇన్స్టాల్మెంట్ మీద తీసుకున్నారు. మా దృష్టికి అట్లాంటిది ఏం రాలేదు. వస్తే మీకు తప్పకుండా చెప్తాను. మీడియా దృష్టికి వచ్చింది, మీరు ఆన్సర్ చేయండి. నా దృష్టికి వచ్చి నేను ఆన్సర్ చేస్తాను.